వేదిక మీద అధ్యక్ష వహించినటువంటి డిఆర్ఓ గారికి, అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వారికి, తహసీల్దార్ గారికి, వచ్చినటువంటి గ్రామ ప్రజలకు, ఎన్జిఓస్ కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారములు తెలియజేస్తూ ఇక మెసేజ్ డిఆర్ అగ్రో కెమ్ ఫార్మ్ ఎల్ఎల్పి యాజమాన్యం వారు ఈ యొక్క ఎస్ఎస్పి అనగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క సేంద్రియ ఈ యొక్క ఎరువులు తయారు చేయడానికి కొరకు ప్రతిపాదించడం జరిగిందండి. ఈ యొక్క ప్రాంతంలో 2.91 ప్రాంతం విస్తీర్ణంలో ఈ యొక్క ఎస్ఎస్పి మరియు ఈ యొక్క సేంద్రియ ఎరువులను ప్రతిపాదించడం జరిగింది. దీని భారత ప్రభుత్వ పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి 2006 నోటిఫికేషన్ ప్రకారం ఈ యొక్క ప్రతిపాదనను ఈ యొక్క స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ వారికి ఈ యొక్క టీఆర్ అనేది జారీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క ఏదైతే సేంద్రియ ఎరువులు అయితే ఉన్నాయో దాన్ని తయారు చేసుకోవడానికి కొరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ యొక్క సిఎఫ్ఈ అనేది ముందుగా తీసుకోవడం జరిగింది. అయితే ఎస్ఎస్పిని చేయడం ద్వారా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయడానికి కొరకు ఈ యొక్క ఈసీ అనేది